నిర్మలీకరణ. హార్ట్ఫుల్నెస్ సాధనలో నిర్మలీకరణ ఒక ప్రధానమైన అంశం. అనవసరమైన ఆలోచనా విధానాలను, భావోద్వేగాలను మరియు ప్రవర్తనా లోపాలను సరిచేయడమే దాని ప్రధాన ప్రయోజనం. నిర్మలీకరణ చేసుకుంటే దాని ప్రభావం స్పష్టంగా వెంటనే తెలుస్తుంది. కొద్ది నిమిషాల పాటు మాత్రమే చేసిన నిర్మలీకరణ వల్ల కూడా గాఢమైన అనుభూతి కలగడం నా అనుభవంలో ఉంది. నిర్మలీకరణ చేసుకున్న వెంటనే అది నా వైఖరిని మార్చివేసి మానసిక స్థితిని తేలికపరిచి నా దృక్పథాన్ని విశాలం చేయగల శక్తి దానికి ఉందని నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. కొన్ని ఏళ్లుగా ఇది నాకు ఎంతో సహాయపడింది. దీని ప్రభావం వల్ల ఎడతెగని చిక్కు ఆలోచనల నుండి, బలమైన భావోద్వేగాల నుండి, చివరకు నియంత్రణ లేని ప్రవర్తనా వైఖరుల నుండి కూడా బయటపడగలిగాను. నిర్మలీకరణ ఇంత ప్రభావవంతంగా ఉండడానికి ఒక కారణం, అది ఒక సమస్య యొక్క కారణాన్ని, దాని తాలూకు ప్రభావాన్ని రెండింటినీ పరిష్కరిస్తుంది. అది మానసిక, భావోద్వేగ సంక్లిష్టల దుష్ప్రభావాల నుండి స్వేచ్ఛనియ్యడమే కాకుండా సమస్యను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది. మన ప్రవర్తనను నిర్మలీకరణ అసలు ఎలా తోడ్పడుతుంది అని నేను అడిగాను. ముందుగా మనం ఎదుర్కొంటున్న సమస్య గురించి అర్థం చేసుకుందాం అని వారన్నారు. ఒకే ప్రదేశంలో నేల మీద చాలా కాలం నీరు ప్రవహిస్తూ ఉంటే దానికదే అక్కడ ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటుంది. తర్వాత అది దూసుకెళ్లే నదిలా కూడా మారవచ్చు. అదే మాదిరిగా మనం ఏదైనా ఒక ఆలోచన పదే పదే చేసినప్పుడు దాని ప్రభావం వలన మన మనస్సులో దానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గంలో అదే రకమైన ఆలోచనలు చాలా తేలికగా మరలా ప్రవహిస్తాయి. అలా ఒక్క ఆలోచనతో మొదలై అది ఒక ప్రవృత్తిగా మారుతుంది. మన మనసులో అటువంటి ఆలోచనా దృక్పథాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అవన్నీ కలగాపులగంలా ఒక సంక్లిష్టమైన వలయంగా మారుతాయి. మన ఆలోచనలు ఏర్పడిన బాటలో సాగితే అవి సంకుచితమైపోతాయి, పునరావృతమవుతాయి. దాంతో మన ఇష్టాలు, అభిప్రాయాలు కూడా అదే మూసపోత ధోరణిలో బలపడతాయి. ఆలోచనలే మనం చేసే పనులవుతాయి. అలా చేసిన పనుల ఫలితంగా మన మానసిక ధోరణి ఇంకా బలపడి మన ప్రవర్తనా ధోరణిగా మారుతుంది. ఒక మానసిక వైఖరికి దాని స్వంత బలం, వేగం ఉంటాయి. వాటిని ఛేదించడం అంత సులువు కాదు. మనసును దాని వైఖరుల నుండి పక్కకు మళ్లించడానికి మనం తరచూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. వాటి ఆకర్షణ చాలా బలంగా ఉండడం వల్ల వాటితో మనం మానసికంగా యుద్ధం చేస్తూ ఉంటాం. కానీ అది నూనె పూసుకున్న పందితో బురదలో కుస్తీ పట్టినట్లు దాన్ని గెలవడం అసంభవం. నువ్వు ఏ మానసిక విషయాన్నైతే మార్చుకోవాలనుకుంటున్నావో దానిపైన మనసును కేంద్రీకరించకూడదు. అలా చేస్తే దేనినైతే వదిలించుకోవాలనుకుంటున్నావో అది మరింత బలపడుతుంది. చిన్న పిల్లలకు ఏదైనా విషయాన్ని నేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఒక విషయం గమనించి ఉంటారు. ఏది వద్దు అని చెబుతామో వాళ్ళు అదే చేస్తారు. అది చెయ్యకు, ఇది చెయ్యకు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని ఎన్నో చెబుతాం. అలా చెప్పడం వలన ఏమైనా ఫలితం ఉంటుందా? అలా వద్దు వద్దు అని చెప్పిన ప్రతిసారి వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు. చాక్లెట్ వద్దు అనే బదులు ఇదిగో ఇది తీసుకో అని మరేదో ఇచ్చి వారి మనసు మార్చవచ్చు. చేయకూడని దానిపై కాకుండా చేయవలసిన దానిపై మనసు లగ్నం చేస్తే సత్ఫలితం ఉంటుంది. అబద్ధాలు చెప్పకూడదు అని కాకుండా నిజమే చెప్పాలి అని నిర్ణయించుకోవడం వలన ఉపయోగం ఉంటుంది. కానీ ఒకవేళ మానసిక వైఖరులు చాలా బలంగా ఉంటే అప్పుడు ఈ మార్గం కూడా పనిచేయదు. కాబట్టి చూసావా, మన సమస్యలను చాలా లోతైన స్థాయిలో అంటే అంతఃచేతనా స్థాయిలో పరిష్కరించాలి. సమస్య మూలం అక్కడే ఉండేది. అంతఃచేతన అంటే మన చేతనావస్థ కంటే లోతైనది అని అర్థం. అంటే అంతఃచేతనావస్థను మన చేతనావస్థ ద్వారా మార్చడానికి చాలా వరకు వీలు ఉండదు. మనకు తెలిసి
చేస్తున్న దానిని మార్చుకోగలం, కానీ మన చేతనావస్థకు అందుబాటులో లేని చర్యను మార్చుకోగలమా? అది మన చేతనావస్థ పరిధికి అందని లోతైన స్థాయిలో జరుగుతున్న చర్య. దాని గురించిన ఎరుకే లేనప్పుడు దాన్ని ఎలా మార్చగలం? మనను మనం సరిచేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎదుర్కొనే అత్యంత పెద్ద అడ్డంకి అదే. అంటే మన అంతఃచేతనలో వచ్చే ఆలోచనలతో పనిచేయడానికి ఒక ప్రత్యేక పద్ధతి అవసరం అంటారా అని నేను అడిగాను. ఆవశ్యంగా అని దాజీ అన్నారు. మన రోజువారీ అనుభవాలను అంతఃచేతన ఎంత మేరకు ప్రభావితం చేస్తుందో మనం సాధారణంగా గుర్తించలేము. అంతఃచేతనావస్థ మనలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో, ప్రతి క్షణం అది మన చేతనావస్థను ఏ విధంగా నడిపిస్తుందో మనకు అంతుబట్టదు. కానీ ఇది మన అంతఃచేతన ప్రభావం వల్ల చేతనావస్థలో వచ్చే ఏకైక మార్గపు సంబంధం కాదు. ఇదొక చక్రీయ పద్ధతిలో సాగే సంబంధం. మన అంతఃచేతన మనస్సుకు, మన చేతనత్వపు ఆలోచనలకు మధ్య సంబంధాన్ని ఒక తోటతో పోల్చడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. మన ఎరుకలో ఉన్న ఆలోచన సారవంతమైన అంతఃచేతనలో నాటిన ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనం అప్పుడు అంతఃచేతనలో మొలకెత్తుతుంది. చివరికి అది మన చేతనావస్థలోకి వికసించి అదే మన ఆలోచన వైఖరిగా స్థిరపడుతుంది. ఒకే ఒక విత్తనం నుండి వేల కొలది కొత్త విత్తనాలను సృష్టించగల ఒక మహావృక్షము పుట్టినట్లుగా మనలోని ఒకే ఒక ఆలోచన ప్రవృత్తిగా మారి ఆ శైలి నుండి కొన్ని వేల కొత్త ఆలోచన బీజాలు పుట్టుకొస్తాయి. ఎంత సులువుగా మన చేతనత్వం సంక్లిష్టమైన ఒక అడవిలా మారిపోతుందో చూశావా? నిర్మలీకరణ నేరుగా మూలాన్ని తాకుతుంది. అది మన ఆలోచన తీరుతెన్నులను అర్థం చేసుకోవడమో లేక వాటిని ఒక క్రమ పద్ధతిలో తిరిగి అలవాటు చేసుకోవడమో కాదు. అది నేరుగా మన అంతఃచేతనపై పనిచేస్తుంది. అది తోటలో కలుపు తీయడం వంటిది. కలుపు మొక్కలను వేళ్లతో సహా తీసివేయాలి. ఒకవేళ భూమిలో వాటి వేళ్ళు ఉండిపోతే అవి మరలా చిగురుస్తూనే ఉంటాయి. అదేవిధంగా మన అంతఃచేతనలో మనం వేటినైతే బీజరూపంలో నాటామో అవి ఆలోచనల రూపంలో, భావోద్వేగాల రూపంలో మొలకెత్తుతూనే ఉంటాయి. వాటి మూలాలను తీసివేయనంత వరకు మనలో పరివర్తన కొరకు చేసే ప్రయత్నాలు తరచూ నిరాశకు మాత్రమే దారితీస్తాయి. దాజీ కాసేపు ఆగారు. పతంజలి యోగ సూత్రాలను గురించి మనకు చాలాసార్లు ప్రస్తావించాం. 8 యమ అనే మొదటి నియమం తప్ప మిగిలిన నియమాలన్నింటినీ గురించి మాట్లాడుకున్నాం. అనవసరమైన వైఖరులను తొలగించుకోవడం గురించి యమ తెలియజేస్తుంది. నిర్మలీకరణ ద్వారా మనం సాధించేది సరిగ్గా అదే. ధ్యానం ద్వారా అనవసరమైన ఆలోచన బీజాలు నాటుకోకుండా ఉండే విధంగా మన అంతరంగిక వాతావరణాన్ని సృష్టించుకుంటాం. కానీ ఇప్పటికే బీజరూపంలో లోతుల్లో నాటుకుపోయిన వాటిని దగ్ధం చేసి వాటిని కూకటి వేళ్లతో సహా పెకిలించేది మాత్రం నిర్మలీకరణ ప్రక్రియ ద్వారానే. అంతఃచేతనలో ఇప్పటికే నాటుకుపోయి ఉన్న ఆలోచన బీజాలను యోగ శాస్త్రంలో సంస్కారాలు లేదా ముద్రలు అంటారు. మన ప్రతి ఆలోచన అంతఃచేతనలో నాటుకుపోయి ఒక ముద్రగా మారిపోతుందా అని అడిగాను. ఆలోచన కాదు, దాని భావోద్వేగం నాటుకుపోతుంది అని దాజీ బదులిచ్చారు. సంస్కారం మీ భావోద్వేగ జ్ఞాపకం. అది ఏదో ఒక ఆలోచనతో ముడిపడి ఉన్న భావోద్వేగం. దాని జ్ఞాపకం మన చేతనత్వంలో ఉండకపోవచ్చు. అది లోపల ఉన్నట్లు మనకు అసలు గుర్తే ఉండకపోవచ్చు. కానీ దాని భావోద్వేగ స్థితి ఖచ్చితంగా మనలోనే ఉంటుంది. చాలా వరకు ఆ భావోద్వేగ స్థితి అంతర్లీనంగా అంతఃచేతనలో దాగి ఉంటుంది. కానీ మనం ఎప్పుడైనా ఒక సందర్భంలో అదే విధమైన భావోద్వేగానికి లోనైనప్పుడు దాని ప్రతిధ్వని వలన వెంటనే అదే భావోద్వేగ స్థితి క్రియాశీలమై బహిర్గతమవుతుంది. అప్పుడు ఆ భావోద్వేగంతో ముడిపడి ఉన్న మూలమైన ఆలోచన లాంటి ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. ఎప్పుడు మన ఆలోచనలు, భావోద్రేకాలు పునరావృతమవుతాయో
వాటికి మనం స్పందించే తీరు కూడా పునరావృతమవుతూ ఉంటుంది. అలా మన ప్రతిస్పందనలే మన అలవాట్లుగా మారుతాయి. అంటే మన అంతఃచేతనలో నాటుకుపోయిన మన భావోద్వేగాలే సంస్కారాలను సృష్టిస్తాయన్నమాట అని నేనన్నాను. దానికి సమాధానంగా దాజీ, అవును, అయితే ప్రతి ఆలోచనకు కొంత భావోద్వేగం ఉంటుంది అన్నారు. ఆ భావోద్వేగం ఎంత ఉంది అనేది కేవలం పరిమాణానికి సంబంధించిన విషయం. భావోద్వేగం అంత బలంగా లేకపోయినా ప్రతి ఆలోచనకు సానుకూల లేక ప్రతికూల లక్షణం ఉంటుంది. ఏ ఆలోచన పూర్తిగా తటస్థంగా ఉండదు. పూర్తిగా తటస్థంగా ఉండడం అంటే అసలు ఏ ఆలోచన లేకపోవడమే. ఆ స్థితి ఎటువంటి పూర్వాభిప్రాయాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే పవిత్ర గ్రాహ్య స్థితి. ఆలోచన వెనుక ఉన్న భావోద్వేగం ఎంత తీవ్రంగా ఉంటుందో అంతఃచేతనపై దాని ప్రభావం కూడా అంతే బలంగా ఉంటుంది. అలా ఏర్పడ్డ సంస్కారం లేదా ముద్ర కూడా బలంగా ఉంటుంది. మనం తరచూ మన ఆలోచనలు మనస్సుతోనూ, భావోద్వేగాలను హృదయంతోనూ ముడిపెడుతూ ఉంటాము. అదెలా ఉన్నా నేను దానిని ఒక హృదయ మనోక్షేత్రంగా పరిగణిస్తాను. ఎందుకంటే ఆలోచన లేకుండా భావోద్వేగం ఉండదు. భావోద్వేగం లేకుండా ఆలోచన ఉండదు. ఇదెలా ఉన్నా ఆధ్యాత్మిక సాధనలో ఒకానొక సమయానికి హృదయం సంపూర్ణంగా నిష్పాక్షికంగా మారుతుంది. అప్పుడు దానికి ఇష్టాయిష్టాలుండవు. ప్రత్యేక అభిమానమో లేక దురభిమానమో ఉండదు. అప్పుడు మన మనస్సు ఆలోచన స్థాయిని అధిగమించి ప్రత్యక్ష అనుభూతికి కేవలం ఒక సాక్షిగా నిలిచే స్థాయికి చేరుకుని నిజతత్వాన్ని యథాతథంగా గ్రహించగలుగుతుంది. మన హృదయం అలా తయారవుతుంది. అలా జరగనంత వరకు మన ఆలోచనలు హృదయం పైన ప్రభావం చూపుతాయి. అలాగే ఆలోచనలు కలిగేటట్లు మనస్సును మన హృదయం ప్రభావితం చేస్తుంది. ఒక ఆలోచన యొక్క భావోద్వేగాన్ని నిర్ధారించేది ఏది అని నేనడిగాను. అహం అని దాజీ చెప్పారు. మన ఉనికిని తెలిపేది అహమే. అహం అంటే నేను అనే భావాన్ని కలిగి ఉండడమే. ముద్రలు ఏర్పడటంలో అహం పాత్ర ఎంత ఉంటుందో సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ప్రస్తుతం మనం మాట్లాడే దానిని కాసేపు పక్కనుంచి అహం గురించి మరింత లోతుగా చర్చించడానికి నాకు అనుమతినివ్వాలి. దయచేసి అలాగే కానివ్వండి అని నేను అన్నాను. సరే అన్నారు దాజీ. అహం యొక్క ఏకైక లక్ష్యం స్వీయ పరిరక్షణే. తన ఉనికిని కోల్పోతానేమోనని దానికి భయం. అందుకని అది తనకు తాను బలపరుచుకుంటూ ఉండటానికి, ఇంకా వృద్ధి చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. అహం భలే గమ్మత్తైనది. దేనినైనా మీరు ఎక్కడ అనుభూతి చెందుతారు అని ఎవరైనా అడిగితే హృదయాన్ని చూపుతాం. దేనితో ఆలోచిస్తారు అని అడిగితే తలను చూపుతాం. అహం ఎక్కడుంది? నిజానికి దానికి సరైన ఉనికే లేదు. అయినా అది మన జీవితాలపై ఆధిపత్యం చెలాయించడానికి కాచుకుని ఉంటుంది. అహానికి సరైన స్పష్టమైన ఉనికి లేనందువల్ల అది తన స్వంత అనుకునే తన స్థానాన్ని కాపాడుకుంటుంది. ఉదాహరణకు, మీరు ఒక పెద్ద ఇల్లు కొన్నారనుకోండి. వెంటనే అహం ఇదిగో ఇది నేను అని ప్రకటించుకుంటుంది. అలా మన వద్ద ఉన్న వాటి ద్వారా అహం తన పరిమాణాన్ని ఎంత ఉన్నది, ఎలా ఉన్నది అని తనకు తానే నిర్ధారించుకుంటుంది. తన ఉనికిని ఆ విధంగా తనకు తాను రుజువు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ సంపద అంటే కేవలం వస్తు సంపదే కాదు. ఒక విధంగా చెప్పాలంటే నాది అనే అహం గుర్తించినవన్నీ అవే కోవలోకి వస్తాయి. నా దేశం, నా భాష, నా సంస్కృతి, నా శరీరం, నా మేధస్సు, నా తత్వం అని అహం అంటూ ఉంటుంది. ఒక విషయం వాస్తవంగా నీదేనా కాదా అనే తేడా కూడా దానికి ఉండదు. అసలు మనది అంటూ నిజంగా ఏమైనా ఉందా? అసలు ఆత్మ కూడా మనది కాదు. కానీ అహం అన్నింటినీ తనదిగా ఆపాదించుకుంటుంది. దేనితోనో తన గుర్తింపును ఆపాదించుకుని దానికి తనను స్వంత దారునిగా భావిస్తుంది. నాది అనుకునే భావన వలన కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. దేన్నైనా మనం మన స్వంతం అనుకున్నప్పుడు
దాని నుండి మనం ఏదో ఆశించడం ప్రారంభిస్తాం. నా వ్యాపారం లాభసాటిగా ఉండాలి, నా భార్య లేదా భర్త ఆకర్షణీయంగా ఉండాలి, నా కారు విలాసవంతంగా ఉండాలి అని కోరుకుంటాం. ఇతరుల వ్యాపారం గురించి, వారి జీవిత భాగస్వామి గురించి, కారు గురించి మీరు పట్టించుకోరు. కానీ మీవి అనే అహంతో గుర్తించినప్పుడు వాటి పట్ల చాలా జాగ్రత్త చూపుతారు. మనం ఆశించినట్లు జరిగితే సంతోషంగా ఉంటాము, సానుకూలంగా స్పందిస్తాము. అవి ఫలించినప్పుడు ప్రతికూలంగా స్పందిస్తాము. అంటే అహం ప్రమేయం కనుక లేకపోతే భావోద్రేకంగా ప్రతిస్పందించడము ఉండదు. అందువల్ల ముద్రలు ఏర్పడవు. అవును అన్నారు దాజీ. తనకు తాను ఆపాదించుకున్న యాజమాన్యపు భావం వలన అహం కొన్ని ప్రత్యేక ఫలితాలను తన హక్కుగా భావిస్తుంది. దానికి అనుగుణంగా అది ప్రతిస్పందిస్తుంది. దాంతో మనపై ముద్రలు ఏర్పడతాయి. మన ప్రతిస్పందన సానుకూలంగానో లేక ప్రతికూలంగానో ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. మన ప్రతి ఒక్క ప్రతిస్పందన ఏదో ఒక విషయానికి అనువుగానైనా లేదా వ్యతిరేకంగానైనా ఉంటుంది. ప్రతిస్పందన ఎల్లప్పుడూ ఇష్టం లేదా అయిష్టం, ఆకర్షణ లేదా వికర్షణ, కోరిక లేదా భయం అనే అంశాలను కలిగి ఉంటుంది. తటస్థమైన ప్రతిస్పందన అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే అలా తటస్థంగా ఉండడం అంటే అసలు ఎటువంటి స్పందన లేకుండా ఉండటమే. అంటే భావోద్వేగాలన్నీ అహం వల్ల ఏర్పడతాయా అని మీరు అంటున్నారా అని నేను అడిగాను. అవును, భావోద్వేగం అహం వల్ల ఏర్పడుతుంది. అయితే అనుభూతి అలా కాదు అని దాజీ అన్నారు. భావోద్వేగంలో ఒక పక్షపాత వైఖరి ఉంటుంది. అయితే అనుభూతికి ఎటువంటి ప్రాధాన్యాలు, దురభిమానాలు ఉండవు. అనుభూతి నేరుగా హృదయం నుండి కలుగుతుంది కాబట్టి అది అన్నింటినీ ఉదారతతో అంగీకరిస్తుంది. అహాన్ని అణిచివేస్తే వాస్తవమైన అనుభూతి ఎంతో సహజంగా కలుగుతుంది. ఈ భావోద్రేకాలు మనకు ఎటువంటి హాని కలిగించకుండా వదిలిపెట్టవు. మన ప్రతిచర్యల ప్రతిఫలం మనను ఎల్లప్పుడూ దెబ్బతీస్తూనే ఉంటుంది. అవి మన చేతనత్వాన్ని ప్రభావితం చేసి భావావేశ మానసిక స్థితులుగా తయారై ప్రత్యక్షమవుతాయి.